నెల్లూరు జిల్లా రాచర్లపాడు వద్ద జరగనున్న మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరానుండటంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. దగదర్తి మండల పరిధి జాతీయ రహదారిపై అల్లూరు క్రాస్ రోడ్డు ప్రాంతాన్ని పోలీసు అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాచర్లపాడు వద్ద ఇఫ్కో కిసాన్ సెజ్లో మహానాడు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు. అల్లూరు క్రాస్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా ట్రాఫిక్ మళ్లింపు, సూచిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రాత్రివేళలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకునేలా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.